ఏటి రాస్తున్నావురా సన్నాసి? ఏమైంది? ముందుకు రా కొంచెంసేపు రా. ఈ టైంలో పడుకుంటున్నా నేనే కదా చూడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే ఈ వీడియోలో మన బుజ్జితల్లికి పేరు పెట్టిపోతున్నాం. అదే మన బేబీ గర్ల్కి. దాని గురించి పెట్టిన 2 వీడియోలు, దానికి నేమ్ గురించి పెట్టిన 2 వీడియోలు చాలా బాగా వైరల్ అయ్యాయి. మీరు దానిపైన చూపించిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. ఎందుకంటే ఫస్ట్ వీడియో పెట్టాను కదా, దానికి నేమ్ పెట్టాలని. దానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కలుపుకొని దగ్గరికి 20,000 కామెంట్లు వచ్చాయి. అన్ని కామెంట్లు ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ చూడలేదు. అందుకని అన్ని నేమ్స్లో ఏ నేమ్ సెలెక్ట్ చేయాలో తెలియక ఒక 4 నేమ్స్, అదే ఒక 5 నేమ్స్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ వీడియో పోస్ట్ చేసాను. దానికి కూడా దాదాపు ఒక 10,000 కామెంట్లు అయితే వచ్చాయి. అందులో అయితే ఒక నేమ్ ఫైనల్ చేసాం అనమాట. ఈ రోజు అయితే మన బుజ్జితల్లికి నేమ్ పెట్టేపోతున్నాం. మీరైతే ఇంత సపోర్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం ఆ పప్పీకి నేమ్ పెట్టిన వీడియో అయితే లాంగ్ వీడియోలో ప్లాన్ చేశాను. అది వ్లాగ్ టైప్లో కాదు, ఒక స్కిట్లో అయితే ప్లాన్ చేసాం. వీడియో అయితే మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సరే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. గంట నుంచి ఎత్తుతున్నాను. ఎక్కడికి పోయింది ఇది? ఈ తొలి పెరగన ఉన్నదా? లేదే. అమ్మ బంగారు తల్లి, ఎక్కడ దాక్కున్నావు అమ్మా? ఈరోజు నీ పేరెట్టలే. నేను తెచ్చి పెంచుతున్నాను మాట, కానీ అస్సలు నా మాట వినట్లేదు. నేను ఫుడ్ ఆడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ కనీసం నేను పిలుస్తుంటే తిరిగి చూడట్లేదు. ఇప్పుడు గంట నుంచి ఎత్తుకుతున్నాను ఇంట్లో అంతానా, కానీ ఎక్కడా దొరకలేదు. బయట ఎక్కడో తిరుగుతూ ఉంటుందా? పదండి వెళ్ళి ఎత్తుక్కుందాం. ఎక్కడికి పోయిందిరా బాబు ఇది? అమ్మ డాబా పైన కానీ ఉన్నది ఏంటి? అవునా ఉంది. అసలు దీనికి భయం లేకుండా పోతుంది. ఎక్కడైనా ఉన్నదా లేదు ఇది? అమ్మలమ్మడి కూతురా ఎక్కడ ఉన్నదా? నీకే తగలలే? ఏడు చేతనం ఇక్కడ? ఏడు చేతనం. ఈరోజు నీకు పేరు ఎట్టడం అని చెప్పానా లేదా? పొద్దున్న లేచినా కనబడకుండా పోయావు. నీ పేరు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? పదా స్నానం చేస్తాను. నీకు స్నానం చేసి 2 రోజులు అయిపోతుంది. ఒళ్ళంతా కొంపు దీనికి. ఇలా దగ్గరికి రా. పారిపోదు కానీ ఇప్పుడు వరకు తిరిగి వచ్చావు నీ అమ్మ. ఆహాహా, బుర్ర తల్లనట్టుంది అదే బాడీ. ఓకే అట బాగా. మొన్న కూడా అలాగే కొంట్లోకి సబ్బు అది వెళ్ళిపోయింది, ఇంకా అలా డిమ్ముగా ఉండిపోయింది. ఎనీ టైం తినడం తొంగుడు. ఎక్కడిగా సపరేట్గా ముఖానికి ఇంకోసారి ఆడతానులే సబ్బు. ఇంకొనక్కలే స్నానం చేయించడం పూర్తి అయిపోయింది. నేను బాగా రెడీ చేసేస్తాను. అదా కొంట్లోకి వెళ్ళలేదు కదా, అందుకే కొళ్ళు మూసుకోవాలి సబ్బు పెట్టినప్పుడు. నీకు తెలియట్లేదే నీ రేంజ్ ఏంటో, నువ్వు ఎంత వైరల్ అయ్యో. దగ్గరికి ఇప్పుడు మొత్తం 2 వీడియోలు కలుపుకొని 10 మిలియన్ వెళ్ళాయి. అంటే ఎంత అనుకుంటున్నావు? 1 crore, 1 కోటి వ్యూస్ వచ్చాయి తెలుసా? అది నీ రేంజ్. ఆగాగు చుట్టేస్తాను నీట్గా. ఎక్కడ పోతున్నావు? ఈ పొంతులు ఎప్పుడు వస్తాడో ఏటో అర్థం అవ్వట్లేదు. పొంతులు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. సరే ఉండు, ఇంకోసారి పంతులు ఫోన్ చేస్తాను, అప్పుడు వరకు నువ్వు ఇలా తిరుగుతుండే. ఈ బుక్కులన్నీ ఎప్పుడు చదివిస్తున్నాయి. హలో పంతులు గారు, ఎక్కడి వరకు వచ్చారండి? ఉత్తరం ఉండవే, మాకు 1,00,000 పనులు ఉంటాయి. అలా కోపడిపోకండి. అంటే మా బేబీకి ఇప్పుడే స్నానం చేయించాం, చలితో వణికిపోతుంది. కొంచెం మీరు త్వరగా వస్తే దానికి పేరు పెట్టేస్తాం కదా, అందుకని. ఉత్తరం దారిలో ఉన్నాను. సరే సరే, కొంచెం త్వరగా రండి. ఈ పంతులకు కూడా ఈ మధ్యన బాగా ఎక్కువైపోతుంది. చూడ అప్పుడే పడుకోడిపోతున్నా. కొంచెం యాక్టివ్గా ఉండమని చెప్పినా. పంతులకు ఫోన్ చేసినా వచ్చేస్తున్నాడు. మొత్తం సెటప్ అంతా నేను తెస్తాను, అప్పటి వరకు ఇలా పడుకో సరేనా? ఇక్కడ ఉండు, ఎక్కడికి పోక. మళ్ళీ నేను ఎత్తుకోవాలంటే చాలా టైం పడుతుంది నాకు. ఈ దొంగన కొడుకులకి బెల్ట్లు అవి తీసుకురమ్మని చెప్పాను నీకు. బెల్ట్లు అవి ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నారో ఏటో. అరే మీ గురించి వెయిట్ చేస్తున్నాను రా. రండి కూర్చోండి, పంతులు కూడా వచ్చేస్తున్నాడు అంట. సరే సరేరా.
ఈ పొంతులు వచ్చేసరికి లేట్ అవుతుందిలే కానీ అప్పుడు దీన్ని రెడీ చేసేద్దాం ఆగండి. జుబ్బాలు ఎలా రయ్యలా ఇచ్చిడా పట్టుకో కరిసా తగిలితే నీకు ఇగో బాగా వేసుకోవాలా, బాగా రెడీ అవ్వాలి. అరకే అమ్మా ఇంతేనా కాదా? ఇటు సైడ్ రా, అది ఇది కరెక్ట్. అవునరా, ఓకే ఓకే. అలా కట్టుతావు ఇట్రా, ఇలా 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 కట్టి అటు సైడ్ అది కట్టి ఇటు సైడ్ ఇలా కట్టేస్తాను. ఇది మన బేబీ గర్ల్ రెడీ అయిపోయింది, ఇంకా పొంతులు రావడం ఒకటే లేటు. వీళ్ళేదో మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడంతేరా బండ పంతులు. రేపు పంతులు గారు అలా అనక. ఏం చేస్తున్నారా బొడుద్దా వెళ్ళారా? నమస్కారం అండి పంతులు గారు, మీకోసమే మాట్లాడుకుంటున్నాం. రండి రండి కూర్చోండి, రండి రండి. ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్తున్నాను రా. లేదండి మిమ్మల్ని పొగుడుతున్నాం, మీరే వచ్చేసారు మాటలోనే. కూర్చోండి కూర్చోండి. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి పంతులు గారు, కిందకి వెళ్ళి తీసుకొస్తున్నాం. అన్నీ ఉన్నాయి కానీ ఇంతకీ నామకరణం చేయాల్సిన వారు ఎక్కడ? ఇదిగోండి పంతులు గారు, ఇప్పుడు దీనికి మనం పేరు పెట్టాలా? కుక్కకా? చిచ్చి అలా అంటారు పంతులు గారు. కుక్కకి పేరు పెట్టడానికి ఏమైంది? కుక్కకి ఎవరైనా పేరు పెడతారా? దానికే ఉంది పంతులు గారు, కుక్కకి పేరు పెట్టడంలో తప్పేముంది? కుక్కకి ఎవరైనా పేరు పెడతారా? అలా అనకండి పంతులు గారు, మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం, మీకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇప్పుడు మీరు అలా అంటారంటే ఏదో ఒకటి చేయండి పంతులు గారు. నేనైతే కుక్కలకు పేరు పెట్టడం ఎక్కడ చూడలేదు, అందుకని ఇదే మొదటిసారి అవుతుంది పంతులు గారు, మీరే దయచేసి ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి ఏడవండి, పేరు పెట్టిపోతే వదిలేలా ఉన్నారా? థ్యాంక్స్ పంతులు గారు, మీరు ఇప్పుడు ఇలా దయచేశారు కాబట్టి ఏదోలా అందరం కలిసి దీనికి పేరు పెట్టేద్దాం. ఎందుకంటే దీని పేరు పెట్టడం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ దీని పేరు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందుకని మిమ్మల్ని ఇంత బతిమాలుతున్నాం, మీరు అలా హార్ష్గా మాట్లాడకండి పంతులు గారు. నామకరణం ఎలాగైనా చేస్తారు, బియ్యం అయ్యి పసుపు కమ్మేది. మరి వెళ్ళి తొందరగా తీసుకురారా. ఎందుకంత హార్ష్గా మాట్లాడతారు పంతులు గారు, కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా. ఒరే ఫ్లాష్ లో తెచ్చేసి ట్రై చూసారా మా వాడు అంత స్పీడ్గా ఉన్నాడా? సరే తర్వాత కార్యక్రమం ఏం చేయాలి? బుక్లో మంత్రాలు చదువుతారా? సరే ఏదో ఒకటి చదవండి. ఓం కుక్కే నమః, ఓం బాబు నీళ్ళేయండి. రే నా మీద కాదురా, కుక్కమేనా? సరే సరే బాగుంటుంది. బొట్టు పెట్టాలండి, పెట్టండి. నాకు కాదురా, కుక్క కాదు. ఇంకా తర్వాత ఏం చేయాలి? పేరు బియ్యంలో రాయండి. సరే ఇంతకీ ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు దానికి? దీనికా పంతులు గారు, ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియో పెట్టామండి, అయితే దీనికి రియో అని ఎక్కువ కామెంట్లు వచ్చాయి. బాగుంది కదా పేరు? అది పేరా? అలా అంటారు అది పేరా? మన ఫ్యామిలీ అంతా దానికి ఆ పేరే ఎంచుకున్నారు, అందుకనే బాగుంది కదా నీట్గా రియో అని. సరే ఏదో ఒకటి తగలాడండి. సరే సరే మీరు రాయచ్చురా? మీరే రాయించుకోండి. ఓకే ఓకే సరే సరే దా దగ్గరికి రా. ఏటి రాస్తున్నావురా సన్నాసి? తట్టకండి ముందు ఓం రాయు. సరే సరే ఇంతేనా? ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు అది చెరిపేసి నీ కూతురు పేరు రాయి. వచ్చి నా కూతురు కాదండి ఇది, అదే కుక్క పేరు. కుక్క కూడా కాదు, కుక్క కన్నా మంచిది అంటే మీకన్నా కొంచెం మంచిదే. పంతులు గారు బాధపడకండి, మిమ్మల్ని కుక్కతో పోల్చినంటే ఎంత మంచిదే చెప్పండి. కుక్క నేను ఒకటేనండ్రా బడుద్దాయి. లేదండి మీరే కొంచెం మంచారు కుక్క కన్నా. పేరు రాసిన అయిపోయిందా పంతులు గారు? దాని పేరు చెవులు 3 సార్లు చెప్పు. సరే దగ్గరికి రే నా చెవులు కాదురా, దాని చెవులని. అబ్బా రియో 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 ఓకేనా? ఈ రోజు నీ పేరు రియో. ఇప్పుడన్నా సరే లేచి కొంచెం గట్టిగా ఆడుకోయి నీ అమ్మ అలా నిద్రమూతి పడుకునే. పంతులు గారు అయితే ఫైనల్లీ మనకు ఒక్కొక్క పేరు పెట్టేశారు. ఇంకొక చిన్న కార్యక్రమం ఉన్నది, అది కూడా చూసేయండి. ఏం చేయాలనుకుంటున్నారు? అదే పంతులు గారు, ముందున వస్తువులు పెట్టి చిన్నపిల్లలు పాకరుకుంటూ వెళ్తారు కదా, అలా చేద్దాం. దీని కూడా అన్నప్రసాదం ఏంట్రా? ఎలాగో పేరు పెట్టేసాం, ఇది కూడా కొంచెం దగ్గర చేయించండి పంతులు గారు. కొద్దిగా డబ్బులు ఎక్కువ వచ్చాయి. దాంట్లో ఉంది, ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ ఇది ఏం చేయాలో చెప్పండి. ఏటేటి పెడతారో అవన్నీ లైన్లో పెట్టండి. సరే పంతులు గారు రారా రాజు, పాలు అందులో
పెడిగ్రీ ఎదురా కొంచెం పెడిగ్రీ ఇది అదేట్రా ఇది ప్యాకెట్ చింపకుండా ఉండేది ఉంటుంది ఇంకోటి 2 ప్యాకెట్లు తెచ్చాం ఇక్కడికి. పెడిగ్రీ వేద్దాం, ఇంకోటి ఇందులోనే కుక్కదే బోన్ వేద్దాం. మరి మీరు తెచ్చిన వేయడం మర్చిపోయాను రా రింగ్, కుక్కకి తగిలిచ్చేద్దాం. ఇగో ఇది తగిలించడం మర్చిపోయాను. సరే పంతులు గారు ఎక్కడ ఉన్నారండి? ఎలా రండి, కుక్కతో డ్యాన్స్ చేస్తున్నారా? ఇగో 3 సెట్ చేస్తాం, 3 నించుని ఉంటాం, దేని దగ్గరికి వస్తా చూద్దాం. ఇగో అవతల పక్క ఎట్టండ్రా బడుద్దాయిలు. సరే అండి, అది కదా ఇదిగో ఈ బెల్ల తగిలించడం మర్చిపోయి కొంచెం తగిలిచ్చారా మీ చేతులతోనే? చూడండి అది తిరగా చెట్టు పెట్టి పంప చూసే, అదే పంతులు గారికి ఏ బొక్క తెలియట్లేదే. ఒరే ఉండరా నువ్వు, బడుద్దాయి. పంతులు గారు మీరు అసలు ఈ వీడియో బాగా చేయలేదండి, అన్ని ఎనీ టైం అలా నవ్వుకుంటూ ఉన్నారా? లాస్ట్ అయినా కొంచెం బాగా చేయండి. కుక్కను చంపేస్తాను. ఒక మనిషి ఎగిరిపోయాడు మామూలుగా, సడన్ గా మనిషి ఎగిరిపోయాడు గుండెడు. ఎక్కడికి పోలేదు, వాడు వీడియో తీస్తున్నాడు. పంతులు గారు ఫస్ట్ పెళ్లి పెట్టాను, ఆ తర్వాత ఒక బోన్ కూడా పెట్టాం. చూడండి ఎలా ఎగబడిపోతుందో, పాలు కూడా పెట్టాం. మీరు అందరికి వెళ్తుంది అనుకుంటున్నారు పంతులు గారు, ఇది దేని తినడానికి వెళ్తుంది అనుకుంటున్నారు? నేనైతే కుక్క బోన్లు. సరే నేనైతే పెడిగ్రీకి వస్తుంది అనుకుంటున్నాను, మా ధర్మగుడేమో పాలు కొత్తదని అనుకుంటున్నాడు. సరేలే, ఇంకా దీనికైతే అది వదిలేద్దాం. మీ దగ్గర నుంచి వదలండి, మీ చేతి వదలండి, ఇదిగో తీసుకోండి. సరేనా? ఓకే 3, 2, 1 స్టార్ట్ అంటున్నా, అప్పుడు వదలండి పంతులు గారు. సరేనా? రియో రా ఇక్కడికి రియో దా రియో దగ్గర అట్టుకూడదు మానే రారే రియో దా రియో అలా ఉండదు రారే రియో దా అలా ఉండరా. అరే అవ్వదు, ముందు అట్టుకోండి రా రియో దా నేనే కదా చూడు నీకు తెచ్చాను. నువ్వే అంత దగ్గర రావాలమ్మా, మాట్లాడకండి. సైలెంట్ ఉండు, సైలెంట్ అలా నేను అరితంత భయపడిపోతుంది అదే రియో. అరే బడుద్దా ఇల్లారా, దాన్ని భయపించకండి రా. అది ఎక్కడికి వెళ్తే అక్కడికే, అదే దాని ఫుడ్. రియో ఇలాగా రావాలి ఇక్కడికి. ఎవరో పిలకూడదురా పంతులు గారు, ఇది వచ్చేటట్టు లేదు. ఇగో ఇక్కడికి రియో 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 ఇగో ఇది వీడు పాలన్నా మొఖం మీద చెల్లేస్తున్నాడు పంతులు గారు. అవ్వదు అలాగా. ఇంకో రే గోళ చెయ్యకూడదురా. మీ మూడిట్లో ఏదో తీసుకోమ్మా, నీకోసం తెచ్చా. రియో రియో దా వచ్చేలా లేదు. రియో సౌండ్ చేయకండి. రియో రాయే రియో లే నెమ్మడి కూతురు అలా రాయే. ఏమైంది? ముందుకు రా కొంచెంసేపు రా. ఈ టైంలో పడుకుంటారా బేటే? వాళ్ళమ్మ కొప్పు ఇక్కడ 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 ధర్మ అవ్వదురా. పాలు నాకింది అది. పాలు ఉండిరా ఏదో ఒకటి. రియో రియో రే గోల్ చికెన్. సబాస్, ఎవరు ఛాలెంజ్ చేయని దగ్గరికి వెళ్ళింది, కప్పు కొట్టింది. నా దగ్గరికి రావాలా? కానీ ఏం చేస్తాడు, పాలు లేకపోతే నా దగ్గరికి నీకు అమ్మ అన్నం పెడతా అడిగా. నువ్వు మొన్న కొట్టేసినప్పుడు అది రావడం మానేసింది నీ దగ్గరికి. సర్లే ఏం చేస్తాం, నన్ను పెడిగ్రీ ఎట్టాను, నీడేమో ఆ బోన్ ఎట్టాడు, అయినా సరే రాలేదు. పాలు ఎట్టిన దగ్గరికి వెళ్ళింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్తుందని అనుకుంటే నేను మధ్యలో పెట్టేవాడిని. కానీ ఏం చేస్తాం, వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో కొంచెం అంటే బాగా చేయలేకపోయింది, దేనివల్ల అంటే కొంచెం నైట్ ఫెయిల్ అయిపోయింది. దానివల్ల లేకపోతే వీడియో కొంచెం నీట్గా చేసేవాళ్ళం. ఎలా అయితే నా మొత్తానికి మన బేబీ గర్ల్కి పేరు పెట్టేసాను కదా రియో అని, దానికి అన్నప్రసాదం చేస్తే నా దగ్గరికి రాలేదు. రేపు నుంచి దానికి అన్నం పెడతారు కండి. రా ఇంకో పెడిగ్రీ ఎట్రా తిన.
అలా అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ గంట బెల్ ఉంటుంది చాలా గట్టిగా కొట్టండి.